పెద్దల సౌకర్యాల కోసం పేద పిల్లల చదువులను పణంగా పెట్టారు. రేపటి పౌరుల భవిష్యత్తును అర్థాంతరంగా రోడ్డుపాలు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉంది, అందుకే లేపేశామని బదులిచ్చారు. కానీ దీని వెనుక అసలు మర్మం వేరు. పెద్దల ఇలాకాలో పేద పిల్లల చదువులు చిన్నాభిన్నం. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 24లో పేద విద్యార్థుల స్కూల్ కూల్చివేత. ఎలాంటి నోటీస్ లేకుండానే యాక్షన్. రోడ్డు పాలైన పేద పిల్లల బతుకులు. సీఎం ఇంటికి అడ్డుగా ఉందని తొలగించారంటున్న తల్లిదండ్రులు. ఇక్కడ నేలమట్టమైంది ఏదో చిన్న గది కాదు, సుమారు 100 మంది విద్యార్థుల బతుకులు. ఎందుకంటే శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇదో పాఠశాల, పేరు ఆల్ఫా స్కూల్. అడ్రస్ హైదరాబాద్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 24లోని ఓ ఫుట్పాత్ పైన. 14 ఏళ్లుగా పేదోళ్ళ పిల్లలకు ఇదే ఆధారం. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ఇక్కడ ఫ్రీగా చదువులు చెప్తారు. ఉచితంగా విద్య కాదు, బట్టలు పుస్తకాలు కూడా అందజేస్తారు. మానవతా స్పృహ కలిగిన కొందరు టీచర్లు, మరికొందరు సామాజికవేత్తల సహకారంతో ఇది కొనసాగుతూ వస్తోంది. ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న పిల్లల చదువుల ప్రపంచంలోకి పెద్దలు ఉక్కుపాదం మోపారు. అడ్డుగా ఉందంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తీసేయాల్సిందేనని పట్టుబట్టారు. అంతే, ఇన్నాళ్ళు స్కూల్ ఇక్కడ ఎందుకు పెట్టారు అని అడిగిన అధికారులు శుక్రవారం అర్ధాంతరంగా ఊడిపడ్డారు. ఇది అక్రమ నిర్మాణం, దీనికి ఎవరు అనుమతినిచ్చారు, పర్మిషన్ లేదంటూ సీజ్ చేశారు. మమ్మల్ని వదిలేయండి, మా పిల్లల బతుకులను చిన్న భిన్నం చేయొద్దని పేరెంట్స్ అధికారులను బ్రతిమలాడారు. అయినా అధికారులు కనికరించలేదు. వెళ్ళి పోవాల్సిందేనని హెచ్చరించి తిరుగు పయనమయ్యారు. स्कूल हटाएगा तो हम लोग नहीं जा सकते, हमारा बच्चा लोग बहुत प्रॉब्लम हो रहा है सब। ये लोग आएगा चंद्रबाबू नायडू आएगा, जब से बहुत प्रॉब्लम हो रहा है, ये लोग ही कर रहा है हम लोग को। हम लोग काम को जा रहा है, हम काम जाने वाला है तो बच्चा लोग इधर छोड़ के जाएगा तो घर पे आ जाता है बच्चे लोग। अभी दूसरा जगह जाने का तो हम लोग को नहीं होता, हमारे बच्चे लोग को नहीं जाता करके रो रहा पूरा दिन। हम लोग को इधर किधर बता बोल कर हम लोग बोल रहा पूरा। कल आके वो बोला तो वो चंद्रबाबू को जाके पूछो, हमारे से बात नहीं करने का, वो इधर स्कूल में अच्छा नहीं पढ़ा रही, ऐसा बोल रहा आके। तो बोल रहा तो चलो जाके बोलती बात करती, बोला तो जा तो उसका पास जाके बात करो बोलती। हाँ, इतने दिन से हम फुटबॉल पे है, इधर नहीं रखने के लिए बोल रहा, ऐसा बोल रहा। कल कहीं को इतना हम बोला 15 साल से इधर है, तो 15 साल से पढ़ा रहे क्या तुम्हारा बच्चा को, ऐसा बोल रहा। అధికారుల నిర్ణయంతో పిల్లల చదువులు ఫుట్పాత్ పాలయ్యాయి. వారి నిర్ణయాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం వరకు టీచర్లు అక్కడే పాఠాలు బోధించారు. అయినా అధికారుల మనసు కరగలేదు. అయితే రాత్రికల్లా సీన్ మారింది. అధికారులు జేసీబీలతో మళ్లీ ఊడిపడ్డారు. క్షణాల్లో స్కూల్ని కోల్దోసి వెళ్ళిపోయారు. 8 సంవత్సరాలు అవుతుంది సార్ నేను ఇక్కడ స్కూల్లో పనిచేయబట్టి. అయితే ఉదయం ఎంఆర్ఓ ఎంఈఓ వాళ్ళందరూ వచ్చి దీని గురించి మాట్లాడినాం సార్ అందరూ. అప్పుడు అందరు ఉన్నప్పుడు మాట్లాడకుండా, అందరు ఉన్నప్పుడు జేసీపీ తెచ్చి గుద్దేయకుండా, ఇప్పుడు ఎవరు లేని టైంలో చూసి ఇప్పుడు 7 గంటలకు వచ్చి దీన్ని కూలగొట్టడం ఎంతవరకు న్యాయం సార్? ఇప్పుడు పిల్లలందరూ రోడ్డు మీద పడ్డట్లనే కదా. మొత్తం సామాన్ బయట పెట్టేశారు, వచ్చేసి జేసీబీ వచ్చి కూలగొట్టేస్తుంది. ఏంటని మేడం అడుగుతుంటే, నువ్వు పక్క జరగమ్మా, మాట్లాడకూడదు, మేమేం చేయగలం, మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి, మేము తప్ప చేయాలి అని చెప్పి వాళ్ళు అన్నారు. వారు వ్యవహరించిన తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా తమను రోడ్డు పాలు చేస్తే బ్రతికేదెలా అని ప్రశ్నించారు. 14 ఏళ్ళుగా లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని నిలదీశారు. మేడం కూడా 1 రూపాయి కూడా తీసుకోలేదు మా దగ్గర నుంచి. 2 పిల్లల్ని, ఇంత చిన్న పిల్లల్ని ఎక్కడికి వెళ్తాం సార్ మేము? రోజుని వీసా కూడా వెళ్ళి రావాలంటే పిల్లలతో అవుతుంది సార్ మాకు పని. చిన్న వంట చేసిన అబ్బాయి నేను, ఒకళ్ళ ఇంట్లో వంట చేస్తాను. వంట చేసుకుని ఇక్కడ పిల్లల స్కూల్ పక్కనే ఉంది అని చెప్పేసి వేసుకున్నాను. మా మేడం పక్కనే ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఇచ్చారు రూము. ఈ స్కూల్ అప్పుడే 13-14 సంవత్సరాల నుంచి ఉందండి. నేను వచ్చి 12 సంవత్సరాలండి. ఇప్పుడు 10th క్లాస్ చదువుతానండి నా కొడుకులు. చిన్నపిల్లప్పుడు 3 సంవత్సరాలు ఇక్కడే చదువుని చెప్పారండి, 1 రూపాయి తీసుకోకుండా. మరి అలాంటి పిల్లల్ని ఇవాళ రోడ్డు రూపాయలు చేస్తే మరి ఎలా బతకాలి చెప్పండి. ఎవరు ఇవాళ డొనేషన్లో 5,000 10,000 ఎక్కడి నుంచి తెస్తారండి? స్కూలుకు అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అధికారులు కారణాలు చెబుతున్నా అసలు కారణం అది కాదంటున్నారు కొంతమంది. చంద్రబాబు అద్దె గృహానికి అడ్డుగా ఉందన్న కారణంగానే పేద పిల్లల చదువుల కలలు చేశారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రావడం వల్ల జరుగుతుందా అని చెప్పి కూడా నేను మాట్లాడాను. అది కాదని అంటున్నారు. రీజన్ అదే, 15 సంవత్సరాల నుంచి కనపడని పిల్లలు ఈరోజు సడన్గా ఎందుకు కనపడ్డారు? వీళ్ళకి
ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఇది. అప్పుడే కనపడాల్సింది. కనీసం ముందు నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి, వీళ్ళందరూ ఆల్టర్నేటివ్స్ పెట్టాలి. పిల్లలందరూ భవిష్యత్తు ఏమవ్వాలి? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఎక్కడ నడుస్తారు వీళ్ళు? అంటే నాకు కనపడుతుంది ఒకటి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ సెక్యూరిటీ పోస్ట్ ఏదో పెట్టారు. దానికోసం ఏదో పిల్లలు వస్తారు, వాళ్ళ కార్లు స్పీడ్గా వెళ్తాయి కాబట్టి పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడతారు, యాక్సిడెంట్ అవుద్దేమో, ఇటువంటి ముందు జాగ్రత్తతోటి ఇది ఎత్తడానికి ప్రయత్నాలు చేసిన భాగంలాగానే కనపడుతుంది. గతంలో కూడా స్కూల్ విషయమై టీడీపీ వర్గీయులు తమను బెదిరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక రోజు వచ్చి చంద్రబాబు నాయుడు కటౌట్ పెడతా అన్నారంట. కటౌట్ పెట్టనీయకుంటే స్కూల్ తీసేస్తా అని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇది ఆంధ్ర ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఇట్లా జులుం చేయడం మంచిది కాదు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండా అడ్డగోలుగా బయటికి పంపిస్తే తమకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు. విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమంటున్న చంద్రబాబు అదే విద్యను అధికారంతో అణగదొక్కుతారని నిలదీస్తున్నారు. జర్నలిస్ట్ సాక్షి న్యూస్.